అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా చాళుక్యుల గురించి పార్ట్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము పెట్టే ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అందుకోండి. పార్ట్ 1కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే చూడగలరు. చాళుక్యుల్లో పార్ట్ 2కు సంబంధించి 41 క్వశ్చన్. హుయాన్ సాంగ్ ఏ చాళుక్య రాజును మహారాష్ట్రాధిపతిగా పేర్కొన్నాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రెండవ పులకేశిని హుయాన్ సాంగ్ అనే చైనా యాత్రికుడు మహారాష్ట్రాధిపతిగా పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 42. చాళుక్యుల జన్మభూమి ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 బీదర్, ఉస్మానాబాద్ అనేవి చాళుక్యుల యొక్క జన్మస్థలంగా చరిత్రకారులు పేర్కొనడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 43. ప్రాచీన శిల్పాల్లో యుద్ధవీరులు నడినెత్తిన జుట్టు ముడివేసుకున్నట్లు కనిపించే చిత్రాల్లో ఉండేవారిని ఏమని పిలిచేవారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2 అనగా పులకేశి, అష్టవీరుడు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 44. బాదామి చాళుక్యులు ఏ రాజవంశాలను కూలదోసి ఆంధ్రదేశాన్ని పాలించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 2 మరియు 3 అనగా పల్లవులు, ఇక్ష్వాకులను కూలదోలి ఆంధ్రదేశాన్ని పరిపాలించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 45. చాళుక్యులు కర్ణాటక దేశస్థులను పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 డిసి సర్కార్ అనే చరిత్రకారుడు చాళుక్యులు కర్ణాటక దేశస్థులని ప్రస్తావించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 46. బాదామి చాళుక్యుల రాజలాంఛనం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వరాహం. బాదామి చాళుక్యుల యొక్క రాజలాంఛనం వరాహం. క్వశ్చన్ నెంబర్ 47. జయసింహుడి తర్వాత చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రణరాగుడు. జయసింహుడి తర్వాత చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు రణరాగుడు. క్వశ్చన్ నెంబర్ 48. రణరాగుడి కుమారుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మొదటి పులకేశి అనే రాజు రణరాగుడి యొక్క కుమారుడు. క్వశ్చన్ నెంబర్ 49. కదంబులను ధిక్కరించి సామంతుల నుంచి స్వతంత్ర రాజ్యాధికారాన్ని చేపట్టిన మొదటి చాళుక్య రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మొదటి పులకేశి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మొదటి పులకేశి. క్వశ్చన్ నెంబర్ 50. చాళుక్యుల స్వతంత్ర రాజ్యం ఏర్పడిన సంవత్సరం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 క్రీస్తు శకం 543. చాళుక్యుల స్వతంత్ర రాజ్యం ఏర్పడిన సంవత్సరం క్రీస్తు శకం 543. క్వశ్చన్ నెంబర్ 51. చాళుక్యుల్లో ప్రథమంగా మహారాజా అనే బిరుదును ధరించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మొదటి పులకేశి.
చాళుక్యుల్లో ప్రథమంగా మహారాజా అనే బిరుదును ధరించిన చాళుక్యరాజు మొదటి పులకేశి. క్వశ్చన్ నెంబర్ 52. మొదటి పులకేశి అనంతరం చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? మొదటి పులకేశి అనంతరం చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కీర్తివర్మ. కీర్తివర్మ అనేది సరైన సమాధానం. ఆప్షన్ 2 కీర్తివర్మ. క్వశ్చన్ నెంబర్ 53. వాతాపి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన మొదటి వ్యక్తి ఎవరు? వాతాపి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన మొదటి వ్యక్తి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కీర్తివర్మ. వాతాపి నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దిన మొదటి వ్యక్తి కీర్తివర్మ. ఆప్షన్ 2 సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 54. కీర్తివర్మ ఏ వంశస్థులను ఓడించి కొంకణం వరకు రాజ్య విస్తరణ చేశాడు? కీర్తివర్మ ఏ వంశస్థులను ఓడించి కొంకణం వరకు రాజ్య విస్తరణ చేశాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ, అనగా బనవాసి కదంబులు, బళ్ళారి నలవంశీయులు, కొంకణ మౌర్యులు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 55. కీర్తివర్మ అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? కీర్తివర్మ అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మంగళేశుడు. కీర్తివర్మ అనంతరం సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు మంగళేశుడు. ఆప్షన్ 3 సరైన సమాధానం. కీర్తివర్మ పెద్ద కుమారుడు ఎవరు? క్వశ్చన్ నెంబర్ 56. కీర్తివర్మ పెద్ద కుమారుడు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రెండవ పులకేశి. కీర్తివర్మ యొక్క పెద్ద కుమారుడు రెండవ పులకేశి. ఆప్షన్ 2 సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 57. పరమ భాగవత అనే బిరుదు ఉన్న చాళుక్య రాజు ఎవరు? పరమ భాగవత అనే బిరుదు ఉన్న చాళుక్య రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మంగళేశుడు. పరమ భాగవత అనే బిరుదును పొందిన చాళుక్యరాజు మంగళేశుడు. క్వశ్చన్ నెంబర్ 58. రెండో పులకేశి మంగళేశుని మధ్య వారసత్వ యుద్ధం జరిగినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? రెండో పులకేశి మంగళేశుని మధ్య వారసత్వ యుద్ధం జరిగినట్లు ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హైదరాబాద్ శాసనం. హైదరాబాద్ శాసనం ద్వారా రెండో పులకేశి మంగళేశుని మధ్య వారసత్వం జరిగినట్లు తెలుస్తుంది. క్వశ్చన్ నెంబర్ 61. భారతదేశ గొప్ప చక్రవర్తులైన మౌర్య చంద్రగుప్త, గుప్తవంశ చంద్రగుప్తులతో పోల్చదగిన చాళుక్య రాజు ఎవరు? భారతదేశ గొప్ప చక్రవర్తులైన మౌర్య చంద్రగుప్త, గుప్తవంశ చంద్రగుప్తులతో పోల్చదగిన చాళుక్య రాజు ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రెండవ పులకేశి. చంద్రగుప్తులతో పోల్చిన చాళుక్యరాజు రెండవ పులకేశి. క్వశ్చన్ నెంబర్ 62. రెండవ పులకేశి దక్షిణ భారతదేశంలో ఏ ఏ రాజ్యాలను జయించి మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు? రెండవ పులకేశి దక్షిణ భారతదేశంలోని ఏ ఏ రాజ్యాలను జయించి మహాసామ్రాజ్యంగా తీర్చిదిద్దాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ, మహారాష్ట్ర, మాలవ, ఆంధ్ర, కర్ణాటక, కళింగ దేశం, అనగా ఆప్షన్ 4 పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 63. ఉత్తర దేశానికి చెందిన ఏ చక్రవర్తిని ఓడించి రెండో పులకేశి పేరు గడించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హర్షుడు. ఉత్తర భారతదేశానికి చెందిన హర్షుణ్ణి ఓడించి రెండో పులకేశి పేరు సంపాదించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 64. రెండో పులకేశి విజయ యాత్రలు లిఖించిన శాసనం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఐవోలు శాసనం. రెండో పులకేశి యొక్క విజయయాత్రలు ఐవోలు శాసనంలో లిఖించడం జరిగింది.
క్వశ్చన్ నెంబర్ 65. రెండో పులకేశికి అనేక విజయాలను అందించడంలో సహకరించిన యుద్ధ మంత్రి ఎవరు? రెండవ పులకేశికి అనేక విజయాలను అందించడంలో సహకరించిన యుద్ధ మంత్రి ఎవరు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 రవికీర్తి. రవికీర్తి అనే యుద్ధ మంత్రి రెండో పులకేశికి అనేక విజయాలు అందించడంలో సహకరించాడు. క్వశ్చన్ నెంబర్ 66. అర్హుడికి రెండో పులకేశికి మధ్య యుద్ధానంతరం నర్మదా నది ఇరు రాజ్యాలుగా సరిహద్దుగా నిర్ణయించినట్లు తెలియజేస్తున్న శాసనం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఐవోలు శాసనం. ఐవోలు శాసనం అనేది సరైన సమాధానం. క్వశ్చన్ నెంబర్ 67. అర్హుడికి రెండో పులకేశికి మధ్య జరిగిన యుద్ధానంతరం రెండో పులకేశి ఏ బిరుదును ధరించాడు? అర్హుడికి రెండో పులకేశికి మధ్య జరిగిన యుద్ధానంతరం రెండో పులకేశి ఏ బిరుదును ధరించాడు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పరమేశ్వర. పరమేశ్వర అనే బిరుదును రెండో పులకేశి ధరించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 68. చాళుక్యులు తమ రాజ్యాలను ఎలా విభజించారు? చాళుక్యులు తమ రాజ్యాలను ఎలా విభజించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 రాష్ట్రాలు. చాళుక్యులు తమ రాజ్యాలను రాష్ట్రాలుగా విభజించారు. క్వశ్చన్ నెంబర్ 69. చాళుక్యుల కాలంలో ముఖ్య ఆదాయ వనరు ఏది? చాళుక్యుల కాలంలో ముఖ్య ఆదాయ వనరు ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 భూమి శిస్తు. చాళుక్యుల యొక్క కాలంలో ముఖ్య ఆదాయ వనరు భూమి శిస్తు. క్వశ్చన్ నెంబర్ 70. పశ్చిమ చాళుక్యుల్లో ఎక్కువ మంది రాజులు ఏ మతాన్ని పోషించారు? పశ్చిమ చాళుక్యుల్లో ఎక్కువ మంది రాజులు ఏ మతాన్ని పోషించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 జైన మతం. పశ్చిమ చాళుక్యుల్లో ఎక్కువ మంది రాజులు జైన మతాన్ని పోషించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.